ఈ వీడియోలో నేను చెప్పే మాటలన్నీ జోకులురా, జోకులవి. జోకుని జోకుగా తీసుకోండి. అర్థమైతుందా? నీకు అర్థమవుతుందా? మీరు సుఖంగా ఉండాలంటే మేల్కోండి, మీ చుట్టూ జరిగే అన్యాయాల్ని గ్రహించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు 2 TV ఎపిసోడ్ నంబర్ 3. నేను మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో గన్ మ్యాన్ ఆదిత్య ఆర్యతో. అది పనిచేయదు. ఈ న్యూస్ విన్న తర్వాత మేకప్ మ్యాన్, కెమెరామెన్ కంటే ఎక్కువ నాకు గన్ మ్యాన్ ఇంపార్టెంట్ అనిపించింది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. సో న్యూస్ ఎండ్ వరకు చూడండి. లెట్స్ బిగిన్ ది షో. ఫైనల్ గా 2 స్టేట్స్ లో ఎలక్షన్స్ ముగిశాయి. కానీ అందరి ఫోకస్ మాత్రం టీఎస్ రిజల్ట్స్ కన్నా ఎక్కువ ఏపీ రిజల్ట్స్ మీదనే ఉంది. సో ఎప్పుడు లేనిలాగా ఏపీలో 81.86% జనాలు వాళ్ళ ఓటింగ్ హక్కుని యూజ్ చేసుకున్నారు. 3,33,40,560 అంటే 100 లో క్లోజ్లీ 82 మెంబర్స్. అండ్ ఇది నేషన్ వైడ్ గా హైయెస్ట్ అని చెప్పుకోవాలి. ఇంకో 3 రోజుల్లో ఎవరు గెలుస్తారో అన్నది కూడా తెలిసిపోతుంది. ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, సీఎం ఎవరు అవ్వచ్చు, ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ ఓటింగ్ టైంలో ఆంధ్రాలో జరిగిన విషయాలు మాత్రం మామూలు విషయాలు అస్సలు కాదు. ప్రశాంతంగా జరగాల్సిన ఓటింగ్ లాస్ట్ ఇయర్ దాచుకున్న దీపావళి బాంబులు ఎంత మంచిగా పేలితాయో దానికన్నా మంచిగా పేలింది. గొడవ జరగని డిస్ట్రిక్ట్ లేదు, రచ్చ జరగని పోలింగ్ బూత్ లేదు. ఇప్పుడు పోలింగ్ టైంలో ఎటువంటి విధ్వంసాలు జరిగినాయో చూద్దాం. చూడండి, గుర్తు పెట్టుకోండి, ఇండియాలో ఏ ఛానల్లో చూపి అని ఫుటేజ్ మీరు 2 TVలో చూడబోతున్నారు. సొల్లు. ఎమ్మెల్యే ఓటర్ ని కొట్టిండు, ఓటర్ తిరిగి ఎమ్మెల్యేని కొట్టిండు. ఓటింగ్ ఎక్విప్మెంట్ ని డామేజ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు, ఆ డామేజ్ ని ఆపడానికి ట్రై చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు. ఒక్క పోలింగ్ బూత్ లో అల్లరి చేసే వాళ్ళ మీద పోలీసోళ్ళ దాడి, ఇంకొక పోలింగ్ బూత్ లో అల్లరి చేసే వాళ్ళతో పోలీసోళ్ళ మీద దాడి. ఒక చోటనేమో పార్క్ చేసిన బైక్స్ ని డామేజ్ చేశారు, ఇంకొక చోట బైక్స్ లేవని చెప్పేసి కార్ ని తగలబెట్టిండ్రు. కొన్ని పోలింగ్ బూత్ల బయట మాటలతో యుద్ధం జరిగింది, ఇంకా కొన్ని పోలింగ్ బూత్ల బయట యాక్చువల్ గానే యుద్ధం జరిగింది. మెడలో వేసుకున్న రెడ్ కలర్ క్లాత్ తీసేయమన్నోళ్ళు ఒకళ్ళైతే, పార్టీ జెండా వేసుకుని పోలింగ్ బూత్ కి వచ్చినోళ్ళు ఇంకొకరు. బ్రో, ఐ డోంట్ కేర్. కొంతమందికి ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ లేదు, అండ్ కొంతమంది ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైపోయి దొంగ ఓట్లు వేసేటప్పుడు దొరికిపోయారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. కార్ ఆపకుండా వెళ్లే వాళ్ళు ఒకళ్ళైతే, కార్ తో తొక్కించుకుంటూ వెళ్లే వాళ్ళు ఇంకొకరు. లాస్ట్ మినిట్ లో మూవీ ఇండస్ట్రీ నుంచి ఒక పార్టీకి యాంకర్ వచ్చి సపోర్ట్ ఇస్తే, ఇంకో పార్టీకి చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ అండ్ సీనియర్ హీరోస్ వచ్చి సపోర్ట్ ఇచ్చినారు. ఇంకా అల్లు అర్జున్ క్యాజువల్ గా కలవడానికి వచ్చిండో లేకపోతే సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిండో ఇంకా దేవునికే తెలియాలి. ఇదంతా ఒక సైడ్ అయితే, పౌరుషానికి ప్రతిరూపమైన పల్నాడు ప్రాంతంలో మేము రైట్ అంటే మేము రైట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో ఫ్యాన్ వార్స్ చేసినట్టు రోడ్డు మీదకి వచ్చి మరీ కొట్టుకున్నారు. దేనికండి వీళ్ళు? కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు జరిగిందంతా ఆడియో ఫంక్షన్ లాంటిదే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత 100 రోజుల ఫంక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా మరి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. రిలీజ్ అయిన సినిమాలో నరసింహ నాయుడు ఎవరైతారో, కుప్పుస్వామి నాయుడు ఎవరైతారో, మరి మీరేమనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ అన్న గెలుస్తాడా? లేకపోతే పవన్ అన్న ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగు పెడతాడా? లేకపోతే సిబిఎన్ గవర్నమెంట్ ఫామ్ చేసిద్దా? అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వాళ్ళ తాట తీస్తారు. ఏం చేస్తారో చూస్తారు. అసలు వీళ్ళందరు కాదు, గెలిసేది, గవర్నమెంట్ ఫామ్ చేసేది, ఈ స్టేట్ కి రూల్ చేసేది ఒకే ఒక్కడు, మన కే పాల్ సార్ అని చెప్పి అంటారా? Just get out before we throw you. ఎవరు గెలుస్తారో, అసలు ఎవరు గెలిస్తే స్టేట్ బాగుపడుతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ మూవీ అప్డేట్స్. కల్కి మూవీలో బుజ్జిని రివీల్ చేయడం జరిగింది. ఆ బుజ్జి కూడా క్యూట్ గా బుజ్జిగా ఉంది. మూవీ రిలీజ్ అయ్యే టైం కి అమెజాన్ లో కూడా బుజ్జి బొమ్మలు దొరుకుతాయి. ఒకవేళ నాకు కూడా దొరికితే అన్బాక్సింగ్ బుజ్జి అని ఒక వీడియో కూడా చేస్తాను. అది కూడా మీరు ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లోనే చూస్తారు. గుర్తు పెట్టుకోండి, 2TV అంటే నిప్పు లాంటి టీవీ. And we are also waiting for the movie to release. లవ్ యూ బుజ్జి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యాక్టర్ హేమ గారి గురించి. మేడం గారు మళ్ళీ ఈసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయినారు. కాకపోతే ఇది హైదరాబాద్ లో కాదు, బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో. ఇంకా ఆ విషయం కూడా మాట్లాడడానికి హేమ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఎక్స్క్లూజివ్ లైవ్ ఫ్రమ్ 2TV. హేమ గారు నమస్తే అండి. ఆ బెంగళూరు రేవ్ పార్టీకి మీరు వెళ్ళినారా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. అవునా, ఓకే. మరి హైదరాబాద్ లో ఏం చేస్తున్నారండి? ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. మరి పోలీసు వాళ్ళు ఏందండి బెంగళూరులో మిమ్మల్ని ఒక రేవ్ పార్టీలో చూసాము అని చెప్పి ఫోటోస్ వదిలినారు? ఫేక్ న్యూస్ అది. అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. మరి పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ కి పిలిస్తే రావచ్చు కదా మేడం, భయపడ్డారా? మనం తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఏంటి మేడం ఆన్సర్స్ ఇవ్వకుండా మోటివేషన్ ఇస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు తప్పు చేయలేదంటున్నారా, లేకపోతే భయపడట్లేదు అంటున్నారా? ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్ళం కాదు. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు మేడం, మీరేమంటున్నారు? తప్పు చేస్తే భయపడక్కర్లేదు అంటున్నారు, మళ్ళీ దేవుడు కాదంటున్నారు. చెప్పేది క్లియర్ గా చెప్పు, కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో పంపు. దయచేసి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వండి. అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి. ఇది మాత్రం 200% నిజం మేడం. కానీ మీరు బెంగళూరులో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి ఎలా అన్నారు? సో అప్పుడు మనం చాలా ఫ్రెష్ గా ఉంటాం. మేడం ఫ్రెష్ గా ఇప్పుడే నిద్రలో లేచినట్టున్నారు, సంబంధం లేకుండా మాట్లాడేస్తున్నారు. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. బ్లడ్ రిపోర్ట్ లో ఆల్రెడీ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ఆల్రెడీ నోటీస్ పంపించేసినారు. మేడం మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ కి వెళ్లకుండా నాకు హై ఫీవర్ వచ్చింది అని చెప్పేసి రిప్లై లో ఒక లెటర్ రాసినారనమాట. సో మేడం ఇచ్చిన లీవ్ లెటర్ ని పోలీసు వాళ్ళు చింపేసి లీవ్ క్యాన్సిల్ అమ్మా అని చెప్పినారు. ఇంకొక లెటర్ పంపిస్తున్నాము, అప్పుడు కూడా రాకపోతే మా స్టైల్లో మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం అని చెప్పినారు. ఇంకా ఈ మ్యాటర్ లో ఎన్ని నిజాలు బయటికి వస్తాయో వెయిట్ చేసి చూద్దాం. ఆ న్యూస్ కూడా ఫస్ట్ మీకు 2TV న్యూస్ లోనే దొరుకుతుంది. మర్చిపోకండి, ఎక్స్క్లూజివ్లీ 2TV న్యూస్ లో. Now let's talk about IPL news. చివరి దాకా పోరాడి ఫైనల్స్ దాకా వెళ్ళిన SRH ఫైనల్స్ లో మాత్రం చాలా దారుణంగా ఓడిపోయింది. ఒక ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ లాగా ఇది చెప్పడానికి కూడా నేను చాలా బాధపడుతున్నా. ఇదే దారుణం అంటే దీనికన్నా ఎక్కువ దారుణం ఇంకొకటి ఉంది. నేను గ్రౌండ్ కి వెళ్ళి చూస్తున్నప్పుడల్లా ప్రతి ఒక్క SRH మ్యాచ్ ఓడిపోతుందని చెప్పి SRH ఫ్యాన్స్ అందరూ నా మీద వార్ ప్రకటించారు. నేను గ్రౌండ్ కి చుట్టుపక్కన కూడా కనిపించొద్దు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చారు. అదేమైనా సామాన్యమైన లెక్క, ఐరన్ లెగ్గు. సో ఫైనల్ గా నేను చెప్పుకునేది ఏంటంటే ఫైనల్స్ లో జరిగిన SRH పర్ఫార్మెన్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ అందరికీ దండం పెడితే నన్ను వదిలేండి రే. SRH ఓడిపోవడం నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే IPL లో హై స్కోర్ కొట్టింది కూడా మేమే, ఫైనల్స్ లో లోయెస్ట్ స్కోర్ కొట్టింది కూడా మేమే. గుడ్ ఆర్ బ్యాడ్ బోత్ క్రెడిట్ గోస్ టు SRH. అండ్ ఫైనల్ గా 10 years తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ కప్పు కొట్టింది. 1 month బ్యాక్ హర్షిత్ రాణా మ్యాచ్ మధ్యలో వికెట్ తీసినప్పుడు ఒక ఫ్లయింగ్ కి సైన్ చూపించినాడు అని చెప్పి 100% మ్యాచ్ ఫీజ్ ని ఫైన్ గా వేశారు. ఇప్పుడు IPL అయిపోగానే KKR టీం మొత్తం అదే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఐరనీ ఏమైందిరా? ఫైనల్ గా IPL విన్ అయిన KKR టీమ్ కి 20 crores, రన్నర్స్ అయిన SRH టీమ్ కి 12.5 crores, అలాగే థర్డ్ ప్లేస్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కి 7 crores అండ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న RCB టీమ్ 6.5 crores విన్ అయినారు. ఇదంతా ఓకే గానీ ఈ ఇయర్ IPL లో మీరందరూ ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారు బెట్టింగ్ లో, అది మాత్రం మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. SRH చేతుల్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అందరూ ఇంటికి వెళ్లిపోయి బాగా చిల్ అవుతున్నారు. ఒక్క రియాన్ పరాగ్ తప్ప. ఈ 2TVలో రా ఏజెంట్ కి దొరికిన ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్. మనోడు ఇంటికి వచ్చిన తర్వాత వైట్ కలర్ రామరాజ్ బనియాన్ వేసుకొని లైవ్ వచ్చాడు. యూట్యూబ్ లో లైవ్ వచ్చాడు కానీ యూట్యూబ్ హిస్టరీ మాత్రం డిలీట్ చేయడం మర్చిపోయిండు. ఇంకా జనాల కళ్ళు దేని మీద అయితే పడొద్దో దాని మీదనే పడ్డది. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి. తన యూట్యూబ్ సర్చ్ హిస్టరీ మాత్రం మొత్తం లీక్ అయిపోయింది. ఆ హిస్టరీ రిలీజ్ అయిన 2వ సెకండ్ లోనే ఇంటర్నెట్ లో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. మీమ్స్ స్టార్ట్ అయినాయి, ఆర్టికల్స్, వీడియోస్, న్యూస్, డిబేట్, గ్లోబల్ వార్మింగ్, క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా ఎన్నెన్నో. అట్లుంటది మనతోని. ఇంకా
ఇంకా జనాలు దీని మీద రియాక్ట్ అవుతూ నీ టేస్ట్ ఏం బాలేదు గురు అని అన్న వాళ్ళు కొంతమంది అయితే, వామ్మో అమ్మో ఇదేంటి అని అన్న వాళ్ళు ఇంకొంతమంది పని పాట లేకుండా తిట్టడమే మొదలు పెట్టారు. కానీ ఇంటర్నెట్ లో చాలా మంది దీనికి ఒక క్లారిటీ ఇస్తున్నారు. అతని వయసు కేవలం 22 సంవత్సరాలే, అదంతా కూడా అతని పర్సనల్ థింగ్, అబ్బాయి అయిన తర్వాత ప్రతి ఒక్కడు చేస్తాడు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినారు. దీని గురించి మీరేమంటారో కామెంట్స్ లో చెప్పండి. అంతేగాని మీ యూట్యూబ్ హిస్టరీ తీసుకొచ్చి మాత్రం కాపీ పేస్ట్ చేయకండి. నా పేరు మాత్రమే ఇన్కాగ్నిటో, కానీ ఈ టాపిక్ లో నాకు దానికి ఏం సంబంధం లేదు. సో ఈ ఎపిసోడ్ కి న్యూస్ ఇంతే. మన ఛానల్ తొందరగానే 1 మిలియన్ కొట్టబోతుంది. మీకు ఒకవేళ నేను న్యూస్ రిపోర్టర్ లా నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు చూస్తుంది 2 టీవీ న్యూస్. నేను మీ ఇన్కాగ్నిటో గన్ మ్యాన్ ఆదిత్య ఆర్యతో. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవరు గెలుస్తారో, అసలు ఎవరు గెలిస్తే స్టేట్ బాగుపడుతుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. हो प्रेमिका ने प्यार से जो भी छू लिया तेरे नाम तेरे सोने जैसा ना 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 ఓహో కనిపిస్తున్నాయా చెమటలో. రిలీజ్ అయిన సినిమాలో నరసింహ నాయుడు ఎవరైతాడో నరసింహనాయుడు రిలీజ్ అయిన సినిమాలో నరసింహరాయుడు ఎవరైతాడో సింహాలో ఇవన్నీ కాదు అంటే నాగుప్రోతో మాట్లాడి నేను ట్రైలర్ మన ఛానల్లోనే ఇది కాదు అని చెప్తే నాగుప్రోతో నేను మాట్లాడి ఆ ట్రైలర్ మన ఛానల్లోనే రిలీజ్ చేపిస్తా.